అందరికీ నమస్కారం. నేను మీ శివ. మీరు చూస్తున్నారు D6 న్యూస్ ఛానల్. ఇది మీ గలం. ఈరోజు మనం గన్నవరం నియోజకవర్గం హనుమాన్ జంక్షన్ 4 రోడ్ల కూడల్లో ఇవాళ జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో ఉన్నాం. గన్నవరం నియోజకవర్గం సమన్వయకర్త చలమశెట్టి రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా జరుగుతుంది. దాని ఒక పార్టీ ఒక సిద్ధాంతాలు, ఈ 13 సంవత్సరాల్లో పార్టీ చేసిన పోరాటాలు ఏంటి, ఈ పోరాటాల్లో రమేష్ గారి భాగం ఎంత ఏంటనేది మనం తెలుసుకుందాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన, భారత్ మాతాకి చూడండి. జై జనసేన, జై జనసేన, అందరికీ నమస్కారం. ఈ రోజున మా జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చాలా సంతోషంగా, ధైర్యంగా, ప్రజలందరూ కూడా అంటే బడుగు బలహీన వర్గాలు కూడా మేము కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో మేము ఉంటే మాకు ధైర్యం, ఆయనే మాకు అండా అని చెప్పి ప్రతి ఒక్క మారుమూల అడవి ప్రాంతం నుండి, కొండ ప్రాంతాల నుండి మారుమూల ప్రాంతాల్లో కూడా దూసుకుపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ హర్షిస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఈ బాపులపాడు మండలంలో చరిత్రలో ఒక చిన్న అదే సామాన్య కుటుంబం అయినటువంటి బిళ్ళలపల్లి పిఎస్సి చైర్మన్ గౌడ్, బెజవాడ వాసు గౌడ్ అలాగే ఎప్పుడో చరిత్రలో అవడం అనేది చాలా కష్టం అన్నమాట. బ్యాంకు ప్రెసిడెంట్ అనేది అటువంటి దండగుంటలో కూడా ఎజ్జవారపు శ్రీనివాసరావు కానీ, హనుమాన్ జంక్షన్ వడ్డీ నాగేశ్వరరావు గారు, కొత్తపల్లి వడ్డీ అశోక్ గారు, వీళ్ళందరూ కూడా బ్యాంకు ప్రెసిడెంట్లుగా అనేక పదవులు పవన్ కళ్యాణ్ గారి కోసం అహర్నిశలు కష్టపడినందుకు వీళ్ళకి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు చక్కటి అవకాశాలు, పదవులు రావడం జరిగింది. లేకపోతే ఈ పదవులు సామాన్యులకు అందుబాటులో ఉండే పదవులు కాదు. బ్యాంకు ప్రెసిడెంట్లు కానీ, పంచాయతీ సర్పంచులు కానీ, ఎంపీపీలు, మండలాలు అన్నీ కూడా సామాన్యులకు అందుబాటులో లేవు. ఇప్పుడు వచ్చే ప్రతి పదవి కూడా ప్రతి ఒక్క జన సైనికుడు, వీర మహిళలకు, సామాన్యులకు, అతి సామాన్యులకి ఖచ్చితంగా పెద్దపీట వేయడం జరుగుతుంది ఒక పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో మాత్రమే. మీరందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా నేను మీకు మనవి చేసుకుంటున్నా. మీరు ఒక పవన్ కళ్యాణ్ గారు అంటే ముఖ్యంగా కార్యకర్తలకి మనకి పవన్ కళ్యాణ్ గారు అండగా ఉండారా, పవన్ కళ్యాణ్ గారికి మనం అండగా ఉండాలా అని కొంతమంది తెలిసి తెలియక కార్యకర్తల ఒకళ్ళ ప్రలోభాలకి లోనయ్యి ఏదో పవన్ కళ్యాణ్ గారికి నేను అండగా ఉండాలని చెప్పి టీవీ డిబేట్ల్లో వాటిల్లో ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఏదో ప్యాకేజీలకో లేకపోతే దేనికి వెళ్ళిపోయారు. ఏ స్వభావం కలిగిన వాళ్ళందరూ కూడా మిమ్మల్ని మీరు తగ్గించుకున్న వాళ్ళు అవుతారు. ప్రతిరోజు IAS IPS లాంటి వాళ్ళే పవన్ కళ్యాణ్ గారిని కాదు అని చెప్పి ఆయన ఆలోచనలకి అంటే వీళ్ళని గౌరవించి దండలేసి వీళ్ళకి నజరానాలు ఇస్తేనే వీళ్ళ పార్టీలో ఉండేటువంటి నాయకులు అన్నమాట. వాళ్ళు బయటికి వెళ్ళిపోయి ఇష్టానుసారం మాట్లాడుతుంటే వాళ్ళందరికీ కూడా చెప్పుతో కొట్టినట్టు ఎందుకు పనికి రాకుండా ఇంటికి పరిమితం అయిపోయి వాళ్ళని తలిచే నాదుడు కూడా లేడు. ఇవాళ చూడండి, మా జన సైనికుల్ని, వీర మహిళల్ని ఏ ప్రాంతంలోకి వెళ్ళినా సరే అతి సామాన్య వీర మహిళ, అతి సామాన్య జన సైనికుల్ని గౌరవంగా పలకరిస్తున్నారు. ఏ పార్టీ, ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అధికారులు కానీ, పల్లె గ్రామాల్లో కానీ ఒక గౌరవం అనేది దొరికింది మా అందరికీ. ఆ దొరకడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. ఇటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేము అహర్నిశలు మాకు ఒంటిలో చివరి రక్తం బొట్టు వరకు కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం ఆయన యొక్క ఇంకో రకంగా పవన్ కళ్యాణ్ గారితో లేవు. మేము రాజకీయ అంటే సినిమాలు గాను లేకపోతే ఇంకో కులం గాను మేము పవన్ కళ్యాణ్ గారు ఎమ్మడా లేవు. పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసమే మేము అహర్నిశలు
ప్రతి జన సైనికుడు వీర మహిళ కూడా కష్టపడుతున్నారని చెప్పి నేను ఈ సందర్భంగా నేను మీ అందరికీ మనవి చేసుకున్నా. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, భారత్ మాతా కీ. జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి హాజరైన జన నాయకులకి, జన సైనికులకి, జన వీర మహిళలకు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇలాంటి నాయకుడిని ఈ ప్రపంచంలో ఎక్కడా చూడలేదు అని చెప్పుకోవడంలో అతిశయోక్తి మాత్రం రవ్వంత కూడా లేదు. ఎందుకనంటే ఎలాంటి దురుద్దేశం లేకోకుండా సదుద్దేశంతో సమన్వయపరిచి పబ్లిక్ ని ఉత్తేజపరిచి ప్రతి మనిషికి కూడా న్యాయం చేయడానికి బాట వేసినటువంటి ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి కోసం అహర్నిశలు పాటుపడుతూ అనేక రమేష్ గారు అన్నట్టుగా మారుమూల ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల నుంచి కూడా ఆ మహానాయకుడిని మాకు నువ్వు తప్ప వేరే మార్గం లేదు, మాకు ఏది చేసినా నువ్వు తప్ప వేరే వాళ్ళు చేయలేరని కూడా వాళ్ళు ఆయన్ని అద్భుతంగా ప్రశంసించిన సందర్భాల్లో మనం అనేక మార్లు చూసే ఉన్నాము. ఇలాంటి నాయకుడిని మరవకుండా మనం అందరం కూడా ఈ పవన్ కళ్యాణ్ గారి కోసం మన ఇంటిలో అవసరాలను ఎలా చూస్తున్నామో ఆయన కార్యకర్తగా ఆయన పార్టీ విజయాల కోసం కూడా మనం అలాగే కృషి చేయాలని, ఇలాంటి సందర్భంలో ఈ అవకాశం ఇచ్చి నాకు ఈ 2 మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ కార్యక్రమం జరుపుకోవడానికి మేమెంతో ఉత్సాహంతో ముందుకొచ్చాము. ఎందుకంటే పార్టీ స్థాపించి 13 సంవత్సరాలు అయ్యింది. ఇప్పటి వరకు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఈ రోజున ఈ స్థాయికి జనసేన పార్టీ వచ్చిందంటే దానికి ముఖ్య కారణం స్థిరమైన మనస్తత్వం పవన్ కళ్యాణ్ గారిది, ఖచ్చితమైన మనస్తత్వం, మాట అన్నమాట ప్రకారం నిలబెట్టుకునే సిద్ధాంతాలకు విలువనిచ్చే మనిషి. ఆ విధంగా ఆయన నడవడికలో, ఆయన అడుగుజాడలో నడుస్తున్నాం కాబట్టి ఈ రోజున మేమంతా ఇక్కడ ఈ విధంగా నిలబడి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. అలాగే ఈ రోజున ఒక అన్నగారిన వర్గాలకి గుర్తింపు వచ్చింది అంటే ఆనాడు ప్రజారాజ్యం పార్టీలో ఎంతో తుపాకుల మునిమ్మ అనే ఆవిడకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. అలాగే ఎంతో ఉన్నతమైన స్థితిలో ఎంతో ఉన్నతమైన పదవులు ఇచ్చారు. అట్లాగే ఈ రోజున జనసేన పార్టీ కూడా అందులో నుంచి ఆవేశం నుంచి పుట్టిందే జనసేన పార్టీ. అదేవిధంగా ఆయన నిప్పు నీరు లాంటి వాడు వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఇద్దరు. వాళ్ళిద్దరు సమక్షంలో మేము వర్క్ చేయటం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అదే ఈ రోజున ఈ గన్నవరం నియోజకవర్గంలో సెలంశెట్టి రమేష్ గారు అదే సిద్ధాంతాలతో మున్ముందుకి నీతి నిజాయితీలకు మారుపేరుగా నడుస్తున్నారు. ఆ మార్గంలో మేము ఆయన వెంటే ఉంటాము. పార్టీ ఉన్నంతకాలం పార్టీలో ఎవరు ఉన్నా వెళ్ళిపోయినప్పటికీ కూడా మాకు ఎలాంటి బాధ లేదు. ఒంటరి పోరాటం చేస్తాడు ఆయన సిద్ధాంతాలకు మెచ్చి నచ్చి ఉన్న వాళ్ళే ఆయనతో పాటు నడుస్తారు. ఇది ఈ రోజు మా నిర్ణయం. జై పవన్ కళ్యాణ్, జై జై పవన్ కళ్యాణ్.